రియో ఒలింపిక్ గేమ్స్ కు గుడ్ విల్ అంబాసిడర్ గా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను నియమించడంపై వివాదం కొనసాగుతోంది. మిల్కా సింగ్, పీటీ ఉష, అభినవ్ బింద్రా లాంటి క్రీడాకారులను కాదని సల్మాన్ ను ఎంపిక చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. క్రీడా సంబంధ విషయాల్లో క్రీడాకారులనే గుడ్ విల్ అంబాసిడర్ గా నియమిస్తే బాగుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అభినవ్ బింద్రా, బాక్సర్ మేరీకోమ్, భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగులు మాత్రం సల్మాన్ కు మద్దతుగా నిలిచారు. సల్మాన్ పై మిల్కా సింగ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దీనిపై సల్మాన్ తండ్రి సలీం ఖాన్ ఘాటుగా సమాధానమిచ్చారు. మరుగున పడిన మిల్కా సింగ్ జీవితాన్ని ప్రజలకు పరిచయం చేసిన బాలీవుడ్ ను విమర్శించడం సరికాదన్నారు. తాము క్రీడా ప్రేమికులమే అన్నారు. ఇంతకీ ఒలింపిక్ గుడ్ విల్ అంబాసిడర్ వివాదంతో క్రీడాకారులు రెండుగా విడిపోతున్నారా? గుడ్ విల్ అంబాసిడర్ గా సల్మాన్ ఉంటే తప్పేంటి? స్పోర్ట్స్ ప్రమోషన్ కు సినీ తారలు పనికిరారా? సల్మాన్ ఖాన్ను ఇండియన్ ఒలింపిక్స్కు గుడ్ విల్ అంబాసిడర్గా చేయడంలో అనేక రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. కానీ ఎందుకు చేశాం? దీనికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కానీ ప్రభుత్వం కానీ వాదన ఏంటంటే, ఒకటి, క్రీడల్లో ఎక్కువ మంది పాల్గొనడం లేదు. ఒక పాపులర్ ఫిలిం స్టార్ను, అంటే యూత్ను అట్రాక్ట్ చేయగలిగేటువంటి ఒక ఫిలిం స్టార్ను గుడ్ విల్ అంబాసిడర్ చేయడం ద్వారా స్పోర్ట్స్లోకి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. స్పోర్ట్స్లోకి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు కనుక ఆటోమేటిక్గా స్పోర్ట్స్ డెవలప్ అవుతుంది లాజిక్. అయితే ఇదే నా సలహా ఏంటంటే, సైన్యంలో యూత్ ఎక్కువ మంది రావడం లేదు. మనందరూ తెలుసు కదా, సైన్యంలో ఎక్కువ మంది పాల్గొంటున్నారా? తీవ్రవాద వ్యతిరేక ఫోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు యాంటీ టెర్రరిస్ట్ ఫోర్సెస్, ఆక్టోపస్ అని, ఏపీ స్పెషల్ పోలీస్ అని, ఇట్లాంటివి ఉంటాయి. మరి ఈ తీవ్రవాద వ్యతిరేక పోరాటంలోకి ఎక్కువ మంది ఆకర్షించబడతలేరు. ఓ పని చేద్దాం, సల్మాన్ ఖాన్ను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ చేద్దామా? సాధ్యమా ఇది? రైతులు వ్యవసాయం మాకు లాభసాటిగా లేదు, మేము వ్యవసాయాన్ని వదులుకుంటాం, మేము ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి సల్మాన్ ఖాన్ ఓ సినిమాలు వదిలేసి ఎక్కడన్నా పొలం దున్నుమంటే సల్మాన్ ఖాన్ దున్నాడని చెప్పి స్ఫూర్తి పొంది కొన్ని లక్షల మంది పొలం దున్నితే వ్యవసాయం బాగుపడుతుంది కదా. ఈ పని చేద్దామా? మరి ఇవన్నీ చేయొచ్చు కదా. అందువల్ల పోనీ సినిమాలే డెవలప్ కావాలి కనుక సల్మాన్ ఖాన్ కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎందుకు చేయకూడదు? రవిశంకర్ ప్రసాద్ ఎందుకు ఉండాలి? సల్మాన్ ఖాన్నే చేద్దాం మరి కేంద్ర సమాచార శాఖ మంత్రి. సో ఈ లాజిక్ కరెక్ట్ కాదు. ఇక రెండో లాజిక్ ఏంటంటే, సల్మాన్ ఖాన్ పాపులరే కాదనలేం, కానీ ఒలింపిక్స్ అనేది ప్రపంచ స్థాయి పోటీకి మరి ప్రపంచంలో పాపులర్ ఉండాలి కదా. సల్మాన్ ఖాన్ ప్రపంచం అంతా పాపులరా? హాలీవుడ్ సినిమాలు చూస్తాడు ఎవడన్నా సల్మాన్ ఖాన్ చూస్తారు అమెరికాలో? సల్మాన్ ఖాన్ ఉంటే ఇండియాలో పాపులర్, పాకిస్తాన్లో పాపులరు, ఆస్ట్రేలియాలో పాపులరా, బ్రిటన్లో పాపులరా, బ్రెజిల్లో పాపులరా, లేకుంటే బల్గేరియా, రుమేనియా, జెక్, స్లోవేక్, క్యూబా, ఎన్ని దేశాలు ఉన్నాయి కదా ఒలింపిక్స్లో మెడల్ పొంది. చైనా. ఇక్కడ ఎవరికైనా సల్మాన్ ఖాన్ అంటే తెలుసా? మీరు ఎక్కడైనా బీజింగ్ పోయి సల్మాన్ ఖాన్ తెలుసా అని అడగండి, చెప్తారో చూద్దాం. తెలుసా మరి? సో ఇది ఎవరైనా నీకు ప్యారిస్లో సల్మాన్ ఖాన్ దిగుడుతోనే బూజు మసియా అనుకుంటా ఫ్రెంచ్ పౌరులంతా ఈయన దండాలు పెడతారా? ఎందుకు ఈ కథలు చెప్పుడు? ఇంకా ఆ మాటకు వస్తే సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ప్రపంచంలో అనేక దేశాల్లో క్రికెట్ ఆడతారు కనుక ఇది వరల్డ్ లెజెండ్. డొనాల్డ్ బ్రాడ్మ్యాన్, ఆస్ట్రేలియా క్రికెటింగ్ లెజెండ్ అన్నాడు. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తుంటే నేను బ్యాటింగ్ ఆడిన రోజులు గుర్తొస్తాయన్నాడు. మరి పర్వేజ్ ముస్టఫ్ నీ ఫేవరైట్ ఎవరు అంటే సచిన్ టెండూల్కర్ అన్నాడు. మరి ఆయన తక్కువనా? మిల్కా సింగ్ తక్కువనా? పీటీ ఉషా తక్కువనా? వీళ్ళంతా ఉన్నారు కదా. మరి వీళ్ళంతా ఎవరు లెజెండ్స్ లేనట్టు ఒక సల్మాన్ ఖానే ఉన్నాడా అనేది రెండో క్వశ్చన్. ఇక మూడోది ఏంటి అంటే, ఇవాళ తాజాగా వాళ్ళ ఫాదర్ ట్వీటింగ్ చేశాడు. మా కండల వీరుడు కూడా స్విమ్మింగ్ చేస్తాడు, సైక్లింగ్ చేస్తాడు, రన్నింగ్ చేస్తాడు, అందువల్ల ఆయనను కూడా ఒలింపిక్ అంబాసిడర్ చేయాలి. అరే మా హైదరాబాద్లో స్విమ్మింగ్ పూల్స్లో చూడండి, వందల మంది స్విమ్మింగ్ చేస్తున్నారు. పొద్దున 5 గంటలకు రోడ్ల మీదకి పోయి చూడండి, బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు, కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు, ఎస్ఐ ఎగ్జామ్, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసేటోళ్ళు, వీళ్ళంతా రోడ్ల మీద జాగింగ్ చేస్తారు. మరి వీళ్ళని ఒలింపిక్ గుడ్ విల్ అంబాసిడర్ చేద్దాం. మరి వీళ్ళందరూ కూడా ఆడతారు కదా, మరి బ్రహ్మాండంగా ఆడతారు కదా, ఎందుకు చేయకూడదు? అయినా ఎంతోమంది ఇలా స్పోర్ట్స్ ప్లేయర్స్ కూడా సినిమాల్లో నటిస్తున్నారు. మరి వాళ్ళు సినిమాల్లో నటిస్తున్నారు కనుక వాళ్ళని తీసుకుపోయి ఫిలిం సెన్సార్షిప్ బోర్డుకో లేదా ఫిలిం అవార్డుల బోర్డుకో చైర్మన్ చేద్దామా? ఎందుకు చేయకూడదు మరి? ఎందుకంటే వాళ్ళు కూడా సినిమాలు నటిస్తున్నారు కదా. చాలామంది స్పోర్ట్స్ యాక్టర్స్, స్పోర్ట్స్ మెన్ అండ్ ఉమెన్ కూడా సినిమాలో నటిస్తున్న ఉదాహరణలు ఉన్నాయి.
మరి వాళ్ళని తీసుకొచ్చి కూడా మనం వీళ్ళకి చేద్దామా? అందువల్ల ఈ రకమైనటువంటి వాదన అర్థం లేని వాదన. సల్మాన్ ఖాన్ సినిమాలో పాపులర్ కాదని కాదు. సల్మాన్ ఖాన్ ఈ కేసుల్లో ఉన్నాడు, ఆ కేసుల్లో ఉన్నాడు అన్నది కూడా నేను పోవడం లేదు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ మీద కూడా పనామా కేసు ఉంది, అది ఇష్యూ కాదు. కానీ ఒక స్పోర్ట్స్ను ప్రమోట్ చేయడానికి సినిమా గ్లామర్తో కాదు, మీరు క్రీడాకారులను ఎంచుకోండి, క్రీడాకారులకు శిక్షణ ఇవ్వండి. చైనా వాళ్ళు ఒలింపిక్ ఆర్మీ పెట్టి కొన్ని వేల మంది క్రీడాకారులను గుర్తించి, ఔత్సాహిక క్రీడాకారులను వాళ్ళకు ఏళ్ల తరబడి శిక్షణ ఇస్తారు. మన దగ్గర సానియా మిర్జాకు అవార్డు వస్తే ఆమెకు బహుమానం ఇవ్వడం లేదు, సచిన్ టెండూల్కర్ సెంచరీ కొడితే ఆయనకు బ్రహ్మాండమైన బంగారం బ్యాట్ చేసి ఇవ్వడం, లేదా ఇంకొకరు ఆడితే వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వడమే తప్ప జిల్లా స్థాయిలో మండల స్థాయిలో క్రీడలు ఆడేవాడిని ఎవరన్నా పట్టించుకుంటున్నాడా? మరి వీళ్ళెవరు? ఆఖరికి మీకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లు ఆడినా కూడా ఎవరు పట్టించుకోడు. మీరు నిజంగా వీళ్ళని ప్రోత్సహించండి. వీళ్ళను క్రీడలను ప్రోత్సహించడం అంటే అది కాదు. సల్మాన్ ఖాన్ చూపెట్టి మీరు బ్రహ్మాండంగా క్రీడలు ఆడంటే ఆడరు. మీరు ఇది ఎట్లుంటుందంటే ఐఐటి ఎంట్రన్స్ రాష్ట్రాలందరికీ నారాయణనో శ్రీ చైతన్య వాళ్ళు సల్మాన్ ఖాన్ గుడ్ విల్ అంబాసిడర్ పెట్టి మీరు ఐఐటి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళంతా సల్మాన్ ఖాన్ మీద గ్లామర్తో ఐఐటీలో సెలెక్ట్ అవుతారా? అందువల్ల ఒకదానికోదానికి పొంతం లేదు, ఇలా అర్థం లేని ఆర్గ్యుమెంట్.